వారధిగా ఉండేవాళ్ళు పాత్రికేయులు, ప్రజాస్వామ్యానికి కావలిగా ఉండేవాళ్ళు పాత్రికేయులు. ఆ ధర్మం నుంచి ఎన్ని ఒత్తిళ్లు, ఎన్ని ఆటంకాలు ఏదైనా పక్కకు జరగరాదనేదే మన బీజేపీ లక్ష్యం. అంటే జర్నలిజంలో మన బాధ్యతని గుర్తెరుగుతూ ఒక్క చిన్న పూర్వ పదాన్ని కూడా అర్థం లేకుండా మెరుగైన పాత్రికేయాన్ని ప్రజలకి అందించినప్పుడే అంతిమంగా ప్రభుత్వాలు సంచేస్తుంటే తమ లోపాన్ని ప్రజలకి మంచి సమాజాన్ని మనం అందించడం వల్ల అవుతాం. అదే లక్ష్యంతో బీజేపీని ఏర్పాటు చేసి వందలాది మందికి రోజు జర్నలిజం శిక్షణ తరగతులు నిర్వహించడంతో పాటు వారికి రక్షణగా ఉండడం అనేది బీజేపీ సాధించిన విజయం. అందులో భాగంగా మనకి వారు ప్రభుత్వం నుంచి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ సమయం కేటాయించడానికి వెనుదండగా నిలిచారు. అదేవిధంగా ఈరోజు అధికార పక్షంలో ఉండి మనకు మంత్రిగా పెద్ద స్థాయిలో కూడా మనకి రావడం మనం సాధించిన గొప్ప విజయం, మనకి దక్కిన గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను. నేను 20 సంవత్సరాలుగా సుధీల శ్రీధర్ బాబు సార్ నేను చూస్తున్నాను. మా ఊళ్ళో చిన్న క్రికెట్ టోర్నమెంట్ పెడితేనే వాళ్ళు వచ్చి నన్ను ఆశీర్వదించారు. తర్వాత నా పెళ్లికి వచ్చారు. ప్రతి కార్యక్రమం, మా ఇంట్లో జరిగే ప్రతి కార్యక్రమానికి వాళ్ళు వచ్చి ఆశీర్వదిస్తున్నారు. అదేవిధంగా బీజేపీ కూడా ఇది రెండో మాకు రావడం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చారు, ఇప్పుడు వచ్చారు. వారికి ఏమి ఇచ్చినా నేను రుణం తీసుకోలేదు. వారికి నేను పెద్ద జర్నలిస్ట్ కాదు, పెద్ద ఏది కాదు, అయినా కానీ వారు వెన్నుదన్నుగా ఉంది. వారి నాకు ప్రతి అనుక్షణం ప్రోత్సహించడం అది జన్మలో మర్చిపోలేని. ఒక పాత్రికేయుడు, ఒక రాజకీయ నాయకుల మధ్య ఎంత మంచి సంబంధాలు ఉంటాయో వారిని నేను చూసి నేర్చుకున్నాను. అది జర్నలిజంకి తగ్గిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. అంటే చాలా మంది రాజకీయ నాయకులైతే పాత్రికేయులు శిరస్సు చూస్తారు, వాళ్ళు ఏదో పట్టించుకోవాలంటే అది తప్పు. ఒక రాజకీయ నాయకుడికి, పాత్రికేయుడి మధ్య మంచి సంబంధాలు కొన్ని ఏళ్ళుగా, ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్నాయంటే అది బయటకు చెప్పుకోలేదు. కానీ గొప్ప తగ్గిన గౌరవం నాకు. ఆ జర్నలిజం ఇంకా మరింత మెరుగైన జర్నలిజాన్ని, మంచి క్లీన్ జర్నలిజాన్ని, ప్రజలకు ఉపయోగపడే జర్నలిజాన్ని కొనసాగించడానికి వారి అడుగడుగున స్ఫూర్తిగా దక్కుతున్నారు. వారికి నేను ఏమి చిరునామా తీసుకున్నామంటే సమాజం ఏం జరుగుతుంది, క్షేత్రస్థాయిలో ఏముంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రభుత్వం నుంచి ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని నా కథనాల ద్వారా రాయగలిగే అదే విషయాన్ని ఇవ్వగలుగుతాం. అదే విషయం మనం ఇవ్వగలుగుతాం. ఎందుకంటే బీజేపీ లక్ష్యం ఒకటే, ప్రతి మండలంలో మన సభ్యులు ఉన్నారు కాబట్టి ప్రజలకి మన హక్కులకి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నారు. వీలైనంత గత ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం చేసింది, ఇంకా వచ్చే ప్రభుత్వం కూడా చేస్తున్నారు. కానీ మన బాధ్యత ఏంటనేది, జర్నలిజంలో మన బాధ్యత ఏంటనేది మనం చక్కగా నిర్వర్తించాలి, మెరుగైన సమాజాన్ని సృష్టించాలి, అంతిమంగా ప్రజలకు మేలు చేయాలనేదే బీజేపీ లక్ష్యం. ఈ లక్ష్యం కోసం మేము అహార్నిషన్స్ తెలుస్తాం. మెరుగైన సమాజం కోసం మా వంతుగా బీజేపీలో ఉన్న సభ్యులకి క్రమశిక్షణ, మెరుగైన పాత్రికేయాన్ని చేయడానికి నేను నిలబెట్టగా కృషి చేస్తాం. అయితే ఈ క్రమంలో బీజేపీ సభ్యులకి ప్రభుత్వం నుంచి నేను కోరేది ఏంటంటే, మా బీజేపీ అనేది 5 ఏళ్ళుగా నడుపుతున్నామని చూస్తున్నారు. 5,000 మంది పైన సభ్యులు ఉన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ మీడియా ఉపయోగించింది. అనేక ప్లాట్ఫామ్ మీద డిజిటల్ మీడియా వచ్చింది. వారిని కానీ వారందరినీ ఒక వృత్తిని తీసుకొచ్చి, ప్రభుత్వం వారందరికీ వృత్తిని తీసుకొచ్చి డిజిటల్ మీడియా అకాడమీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది ఒకసారి ఆలోచన చేస్తుంది. అదేవిధంగా గత ప్రభుత్వంలో 10 ఏళ్ళుగా చిన్న పత్రికలు, మధ్యశ్రేణి పత్రికలు అనేక రేట్ కార్డు లేక, వారికి ప్రకటనలు సరిగా రాక, అక్రిడేషన్స్ రాక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక 300 మంది పత్రికలు ఎంపానల్మెంట్ కోసం చూస్తున్నాయి సార్. వారిని మంచి మనసుకొని ఆదరించి వారి కూడా ఎంపానల్మెంట్ జారీ చేస్తున్న అవసరం. అప్పుడే కొన్ని కుటుంబాలు 300 మంది అంటే దాదాపు ఒక కుటుంబం 15 మంది ఆధారపడి బతుకుతున్నారు. వారందరూ కూడా మీరు అతి దూరంలోనే ఎంపానల్మెంట్ ఇచ్చే విధంగా చూడండి సార్. అదేవిధంగా పాత్రికేయులకి, డిజిటల్ మీడియా పాత్రికేయులని గుర్తించడానికి ప్రభుత్వం నుంచి
సవరించుకుంటూ ఒక అధికారికంగా ఒక డిజిటల్ మీడియాని ఏర్పాటు చేస్తే ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న అంటే విష ప్రచారం కానీ ఇంకోటి కానీ అన్నింటినీ మనం ఏం లేదు. ఎవరు పాత్రికేయులు, ఎవరు సోషల్ మీడియా యాక్టివిస్టులు, ఎవరు పార్టీ కార్యకర్తలు తిట్టుకుంటూ జరిగిన మీద విభేదికి వస్తున్నారు. అది కాకుండా ఇది కండక్ట్ చేయాలంటే డిజిటల్ మీడియా అకాడమీలు ఏర్పాటు చేసి ఒక నామ్స్ తయారు చేస్తే వారందరూ నమోదు చేసుకొని